వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 25వ తారీఖున విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉంది. పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లోని అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మీ అందరూ చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా రేపు చేయబోతున్నటువంటి ధర్నా కార్యక్రమానికి పార్టీ తాలూకా ముఖ్య ఉద్దేశం రైతుల పక్షాన నిలబడాలన్నటువంటి ఆలోచనతో రేపు కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి 15 నియోజకవర్గాల పార్టీ నాయకులు, శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున విశాఖపట్నం జిల్లా రూరల్ ప్రాంతం నుంచి రైతాంగం అంతా కూడా కదిలి రాబోతా ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో రైతుల్ని పూర్తిగా విస్మరించినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. సహజంగా ఖరీఫ్ సీజన్ మొదలైనప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన ఎస్ఎల్బీసీ మీటింగ్ నిర్వహించాల్సినటువంటి అవసరం ప్రతి సంవత్సరం కూడా నిర్వహించి బ్యాంకర్స్తో సమావేశమై రాష్ట్రంలో రైతాంగానికి ఏ మేరకు రుణాలు విడుదల చేయాలి, ఎన్ని వేల కోట్ల రూపాయల రుణాలు ఆ సంవత్సరం రైతులకు ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేసి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సహజంగా అది మే 15వ తారీఖు నుంచి జూన్ 15వ తారీఖు లోపు ఆ సమావేశం బ్యాంకర్స్తో నిర్వహించి రైతులకు రుణాలు విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ సంవత్సరం లేనటువంటి విధంగా జూన్ 15వ తారీఖు దాటిపోయి దాదాపు వారం రోజులు అవుతున్నప్పటికీ నేటికి ఇంకా ఆ సమావేశం గురించి ఎక్కడ కూడా ప్రస్తావన చంద్రబాబు నాయుడు గారు చేయకపోవడం బాధాకరమైనటువంటి విషయం. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో రైతుల రుణాలు మాఫీ చేస్తామన్నటువంటి హామీని నేటి వరకు నెరవేర్చకపోగా నూతనంగా ఎవరికన్నా రుణాలు కావాలంటే పాత రుణాలు కట్టలేనటువంటి పరిస్థితుల్లో కొత్త రుణాలు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఈరోజు బ్యాంకర్స్ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 84,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి రైతుల రుణాలు వడ్డీతో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు చేరిపోయినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రైతాంగానికి విత్తనాలు, ఎరువుల కోసం అధికారుల దగ్గరికి వెళ్తే దాన్ని కూడా ఆధార్తో అనుసంధానం చేస్తాం, ఆధార్ కార్డులు తీసుకురామని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. రైతులకు విత్తనాలు పంపిణీ లేదు, ఎరువులు పంపిణీ లేదు, నూతనంగా రుణాలు ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు. ఏ రకంగా ఖరీఫ్ సీజన్ మొదలయ్యి దాదాపు 3 వారాలు దాటుతూ ఉంది. ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని కాపాడాలని చెప్పి చూస్తూ ఉందో ఒక్కసారి తెలియజేయాలని చెప్పి సందర్భంగా అడుగుతూ ఉన్నాం. మన విశాఖపట్నం జిల్లాకి సంబంధం లేనప్పటికీ కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి వాటా ఆంధ్ర రాష్ట్రానికి రావడంలో అన్యాయం జరుగుతున్నటువంటి అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని కూడా తీసుకుంటా ఉంది. మరి దానికి సంబంధించి కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జిల్లాలో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి కేటాయింపుల్లో కూడా అన్యాయం జరుగుతూ ఉంటే దాని మీద కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడదు. అదొక అంశం. ఇంకా మూడోది, గత 20 రోజులుగా
రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మీరు అందరూ చూశారు. తెలుగువారందరూ కూడా సిగ్గుపడే విధంగా కేవలం ఒక ఎమ్మెల్సీ సీటు కోసం తన పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేని 50 లక్షల రూపాయలు నగదిచ్చి ఒక ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పంపించినటువంటి వాస్తవాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి ఆడియో టేపుల్ని చెవులారా ప్రపంచం అంతా కూడా విన్నది. ఈ పట్టుబడినటువంటి ఈ కేసులో ఏ విధంగా బయటపడాలి, దాని నుంచి ఏ రకంగా చిక్కున్నటువంటి ఆ పరిస్థితుల నుంచి ఏ విధంగా బయటపడాలన్నటువంటి ఒకే ఒక ఆలోచనతో అటు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం నాయకుల దగ్గరికి, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం దగ్గరికి వాళ్ళ కాళ్ళ వేళ్ళ పడి ఆ కేసు నుంచి బయటపడడానికి చూపిస్తున్నటువంటి తపన ఈ ఆంధ్ర రాష్ట్ర సంక్షేమం కోసం కానీ, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వర్గాల తాలూకు అభివృద్ధి కోసం కానీ ఎక్కడా కూడా చూపించేటువంటి దాఖలాలు లేవు. ఏమన్నా నైతిక విలువలు అంటూ ఉంటే 35 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ప్రజాస్వామ్యం మీద ఏదన్నా గౌరవం ఉంటే మీరు రెడ్ హ్యాండెడ్గా మీరు పట్టుబడినటువంటి విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు, ప్రపంచం అంతా కూడా చూసింది. అందులో భాగంగా మీరు నిజాయితీని నిరూపించుకున్నంత వరకు మీరు ఆ పదవి నుంచి వైదొలిగి ఆ పదవి నుంచి రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఎలాగో పట్టుబడ్డారు, కనీసం మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు కూడా, ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు అయితే అసలు ఈ జిల్లాలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ, ఈ జిల్లా తాలూకా సంక్షేమం కానీ, ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం కోసం కానీ, ఈ జిల్లాలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళల కోసం కానీ, ఈ జిల్లాలో ఉన్నటువంటి యువత కోసం కానీ ఈ సంవత్సర కాలంలో ఏ ఒక్క కార్యక్రమం అయినా చెప్పుకోదగిన కార్యక్రమం ఒకటైనా చేశారని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రి పనిచేయరు, మంత్రివర్గం పనిచేయదు, కింద ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా పనిచేయనటువంటి పరిస్థితులు ఉంటే ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలి. దానికి డిమాండ్ చేస్తూ మరి రేపు 25వ తారీఖున పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా మరి పెద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. మీ ద్వారా జిల్లా ప్రజల్ని, జిల్లాలో ఉన్నటువంటి వివిధ వర్గాలను అందరినీ కూడా ఈ ధర్నా కార్యక్రమానికి హాజరయ్యి సంఘీభావం తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ వారికి తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.